మన్ప్రీత్ సింగ్ గతేడాది అనంతనాగ్లోని కొకెన్నాగ్కు చెందిన గడోల్ అడవుల్లో ఉగ్రవాదుల్ని మట్టుబెట్టే ఆపరేషన్లో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆయన కుమారుడు, కుమార్తె ఎదుటే మన్ప్రీత్ అంత్యక్రియలు జరిగాయి. అంత్యక్రియల సమయంలో చిన్నారి కబీర్ సైనికుడి దుస్తులు ధరించి తండ్రికి వీడ్కోలు పలికాడు. పక్కనే ఉన్న చెల్లి అన్నను అనుకరించి సెల్యూట్ చేసింది. అయితే అప్పుడక్కడ ఏం జరిగిందో వారికి అర్థం కాలేదు. అందరూ చేస్తున్నట్టుగానే మన్ప్రీత్ సింగ్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. తమ తండ్రి ఉగ్రవాదులతో జరిగిన పోరులో చనిపోయాడు అన్న విషయం ఆ చిన్నారులు తెలుసుకోలేకపోతున్నారు. తమ కోసం ఎప్పుడూ పరిగెత్తుకొచ్చే తండ్రి కోసం ఆ చిన్నారులు ఎదురు చూస్తున్నారు. ఆయన ఇంకా విధుల్లోనే ఉన్నాడని, తాను పిలిస్తే తండ్రి వస్తాడు అని ఆయన కుమారుడు భావిస్తున్నాడు. సుమారు 9 నెలల క్రితం మన్ప్రీత్ సింగ్ ఉగ్రవాదులతో జరిగిన పోరులో ప్రాణాలు కోల్పోయారు. అది అర్థం చేసుకోలేకపోతున్న ఆ చిన్నారి తన తండ్రి కోసం వాయిస్ మెసేజ్లు పంపిస్తున్నాడు. ఆ మెసేజ్లు తన తండ్రికి చేరవని తెలియక ఆ చిన్నారి చేస్తున్న ప్రయత్నం అందర్నీ కలిచివేస్తోంది. పంతొమ్మిదవ రాష్ట్రీయ రైఫిల్స్ కు కల్నల్ మన్ప్రీత్ సింగ్ కమాండింగ్ ఆఫీసర్గా పనిచేశారు. వారి ఎదుటే తండ్రి అంత్యక్రియలు జరిగినా ఆయన తిరిగి రాడనే విషయాన్ని వారింకా అర్థం చేసుకోలేకపోతున్నారు. అందుకే ఆ పసి హృదయాలు తండ్రి కోసం తల్లడిల్లుతున్నాయి. 7 ఏళ్ల కుమారుడు కబీర్, నాన్న ఒక్కసారి ఇంటికి రా, తర్వాత డ్యూటీకి వెళదు కాని అంటూ మన్ప్రీత్ వాడిన నంబర్కు వాయిస్ మెసేజ్లు పంపుతున్నాడు. వీడియో కాల్ చేయమని అడుగుతున్నాడు. వాళ్లమ్మకు వినిపించకూడదని గుసగుసలాడుతూ వాటిని పంపిస్తున్నాడు. ప్రస్తుతం ఆ పిల్లాడి తపన నెట్టింట్లో వైరల్ గా మారింది. అనంతనాగ్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో మన్ప్రీత్ సింగ్ కు మంచి పేరుంది. ఆయన చేసిన సేవలను అక్కడి ప్రజలు ఇప్పటికీ గుర్తుంచుకుంటున్నారు. తన భర్త చివరిసారిగా ఉగ్రవాదులను మట్టుబెట్టే ఆపరేషన్లో ఉన్నానని మాత్రమే చెప్పారు అని ఆయన భార్య జగ్మేత్ గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఆ చిన్నారి తండ్రి కోసం పడే తపన అందర్నీ కంటతడి పెట్టిస్తోంది.